అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అకాల వర్షాల వల్ల మరి దుబ్బాక మార్కెట్ యార్డ్లో మరి వందల క్వింటాలకు సంబంధించిన ధాన్యం ఈరోజు మరి నీళ్లపాలైపోయింది. మరి ముఖ్యంగా సరి అయిన సమయంలో కాంట పెట్టుకోలేక మరి అధికారుల నిర్లక్ష్యం వల్ల మరి కూడా ఇక్కడ కనీసము బార్దాన్ లేదు, ట్రాన్స్పోర్ట్ లేదు, కాంట పెట్టడం లేదు. దాదాపు 15 రోజుల నుంచి ధాన్యం వచ్చి ఇక్కడ ఓసిపోతే రైతులను పట్టించుకునే నాతులు లేడు. మరి రైతులు చాలా ఇబ్బందులలో ఉన్నారు. దానికి తోడు ఈ రోజు వర్షం పడడం వల్ల మొత్తం వడ్లన్నీ కొట్టుకపోయినాయి. మరి తడిసిన ధాన్యం లారీ మీద ఉన్నది. మరి ఆ లారీలు ఇప్పటికి 2 లారీలు పోయినాయి, అక్కడ దించుకోవట్లేదు. మరి ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఆ రైతులు మరి 15 రోజుల నుంచి మరి కల్లాల వడ్లు పోసుకుంటే కాంట పెట్టే నాదుడు లేడు, పట్టించుకుంటూ లేరు, అధికారులు లేరు. మరి కనీసం లోడింగ్ అన్లోడింగ్ ఎవరు కూడా సహకరిస్తలేరు. మరి వాళ్ళు నిజంగా కూడా సమయానికి ఒకవేళ ఈ రోజు మరి లారీలలో వడ్లు పోయినట్టయితే, సరైన సమయంలో కాంట పెట్టినట్టయితే ఇవాళ ఈ పరిస్థితి వచ్చేది కాదు. మరి ఇప్పటికైనా ఈ తడిసిన ధాన్యాన్ని కూడా మరి ఖచ్చితంగా కొనుగోలు చేయాలి. మరి కొట్టుకపోయిన వరి ధాన్యానికి కూడా పేద రైతులు ఏదైతే ఇక్కడనే ఎండనక వాననక ఇక్కడే ఉంటుండ్రు 10 రోజుల నుంచి పాపం బిలబిల మొత్తుకుంటుండ్రు. మరి లేడీస్ ఉన్నారు, పిల్లలతో వస్తుండ్రు, వృద్ధులు వస్తున్నారు. ఎండ దెబ్బ కొట్టి మరి హాస్పిటల్లో కూడా 2-3 మరి జైన్ కావడం జరిగింది. ఇదన్నీ కూడా పరిశీలించి ఈ తడిసిన ధాన్యాన్ని ఖచ్చితంగా ప్రభుత్వం వెంటనే కొనాలి. మళ్ళీ ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ మరి క్వింటాలకు 500 రూపాయలు ఇస్తా అని చెప్పి ఏదైతే ఎలక్షన్ లో ప్రామిస్ చేసిందో ఆ రైతులకు ఖచ్చితంగా క్వింటాలకు 500 రూపాయలు ఇవ్వాలి. ఈ తడిసిన ధాన్యాన్ని పూర్తిగా కొనాలని చెప్పి మరి మేము బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తున్నది. నిజంగా చాలా ఘోరమైన పరిస్థితి. గతంలో మా ప్రభుత్వంలో ఎన్నడూ కూడా ఏ ఒక్క రోజు కూడా నిర్లక్ష్యం చేయలేదు. ఏ గ్రామంలో అయినా మరి ధాన్యాన్ని మరి కటింగ్ కాకముందే మరి అక్కడ పోయి కొనుగోలు కేంద్రాలు పెట్టి మరి ఎంట రైస్ మిల్లకు తరలించినాము. ఈ రోజు ఎక్కడ కూడా ఆ పరిస్థితి లేదు. నిజంగా కూడా ఇన్ని రోజుల నుంచి 10-15 రోజుల నుంచి కూడా వరి ధాన్యం తెచ్చి కళ్ళంలో వస్తే కూడా పట్టించుకునే నాతులు లేడు. దీన్ని పూర్తిగా మరి గవర్నమెంట్ ఫెయిల్యూరు, డిపార్ట్మెంట్ ఫెయిల్యూరు. ఎక్కడ కూడా మరి రైతుల పట్ల ఇంత నిర్లక్ష్యం చేయడం అనేది చాలా బాధాకరం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.